హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనమండి ఈరోజు గుడ్లు బెండకాయ పులుసు చేస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, గుడ్లు బెండకాయ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి అన్నీ నేను పెట్టేసిన. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పెట్టేసుకున్నాము కదా మనము. చూడండి, నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టిన. 2 టమాటాలు పెద్దవి, కొంచెం కళ్ళుప్పండి పక్కన పెట్టినండి. ఇవి కూడా 4-5 పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేయించినానండి. చీల్చుకొని వేసుకోవాలండి, లేకుంటే పేలుతాయి ఆయిల్లో వేసేటప్పుడు. చూడండి, నేను ఘాట్లు పెట్టి వేసిన. ఇవన్నీ ఆయిల్లో వేయించుకోవాలండి, చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఇంకా గుడ్లు ఉడికించి పక్కన పెట్టినానండి. మనకి కావాల్సినన్ని నేను 1/4 కేజీ బెండకాయలు అయితే తీసుకున్నా. ఇవి లేత బెండకాయలండి. నేను ఆ పక్క ఈ పక్క కట్ చేసిన. మీకు కావాలంటే ఇంకా చిన్నగా కట్ చేసుకోండి. పెద్దవి కాదు కాబట్టి నేను చిన్న బెండకాయలు కాబట్టి నేను ఆ పక్క ఈ పక్క కట్ చేసి పెట్టుకున్నానండి. మనకి పులుపుకు కావాల్సినంత చింతపండు పులుపు అండి. మీరు ఎంత పులుపు వేసుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి. ఏం లేదు, చింతపండు ఇంత అంత అని. ఇంకా కొంచెము కొత్తిమీర, కొంచెం కరివేపాకు అండి. నేను కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తానండి కూరల్లో, చాలా బాగుంటుందండి. ఇంకా ఇది వచ్చేసి గరం మసాలా, కారము, పసుపు, ధనియాల పొడి అండి, కొబ్బరి పొడి అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే ఏం లేదు. నేను గ్రేవీ కోసం అయితే వేస్తాను, పులుసు ఉండాలి కదండి. చూడండి, ఇంకా ఇవి పొడి కూడా మనము మిక్సీకి అయితే వేసేద్దామండి. ఇంకా ఇవి కూడా సెపరేట్ ఏం లేదు. ఇంకా ఆనియన్స్ కూడా ఏం కట్ చేయవసరం లేదండి. ఇవన్నీ వేసుకొని మనము ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. మిక్సీకి వేసేసుకుందాం మొత్తం అన్నీ. చూడండి, మనము కడాయిలో అయితే ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఇంకా అన్నీ స్టవ్ దగ్గర తెచ్చేసుకున్నామండి. ఇప్పుడు మనము టమాటాలు అన్నీ, ఉప్పు కారము మసాలాలు అన్నీ కొట్టేసినామండి దీంట్లో. ఇంక ఏమి అవసరం లేదు, దీంట్లో ఎర్రగడ్డలు కూడా అవసరం లేదండి. మనము గుడ్లు అయితే ఫ్రై చేసుకుందామండి. మీ ఇష్టం అండి, గుడ్లు ఫ్రై చేసుకుంటే ఫ్రై చేసుకోవచ్చండి, లేదనుకుంటే డైరెక్ట్ అట్నే వేసేసుకోవచ్చు మసాలాలో. నేనైతే ఫ్రై చేసి వేస్తానండి, బాగుంటుంది టేస్ట్. చూడండి, కొంచెము ఫ్రై అయితే కొంచెం కలర్ వస్తే బాగుంటాయండి గుడ్లు. ఇంకా దీంట్లో ఎర్రగడ్డలు ఏమి అవసరం లేదండి. ఇంకా డైరెక్ట్ మసాలా వేసుకొని మనము కొంచెం కుక్ అయినాక చింతపండు పులుసు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ అయితే కొంచెము గోల్డ్ కలర్ వచ్చేసింది కదా. చూడండి ఫ్రెండ్స్, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మర్చిపోయినాను, సారీ అండి. నేను మళ్ళీ గిన్నెలో తెచ్చి ఇడిపెట్టిన 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతేనండి, తీసేద్దాం. మరీ ఎక్కువ అయితే బ్రౌన్ కలర్ అవసరం లేదు. తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా ఇదే ఆయిల్లో మనము కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాము. చూడండి, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బెండకాయలు తినని వాళ్ళు కూడా తింటారండి. అన్నీ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ ఆయిల్లో వేయించినాం కదండి, దానివల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చివాసన రాకుండా ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేద్దామండి. ఎర్రగడ్డలు ఏం అవసరం లేదు. గుడ్లు వేసినాం కదండి, అందుకు అంత మనకి నూర వస్తుంది, అంతే, ఏం లేదండి. ఇప్పుడు బెండకాయలు వేద్దామండి. బెండకాయలు ఫ్రై చేయలేదు కదా, అందుకు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదండి, బెండకాయలు వేద్దాము. చూడండి, కొంచెం బెండకాయలు ఫ్రై అయినాక మసాలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చిటికెడు సాల్ట్ వేద్దామండి బెండకాయలు పట్టేదాన్ని. చూడండి, కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఇది జిగురు పోతుందండి, అంతే, ఏం కాదు. ఇప్పుడు మసాలా వేసేద్దాం మనం. ఆనియన్స్, టమాటా అన్నీ వేయించుకొని మిక్సీ కొట్టుకున్నాం కదండి, మొత్తం వేసేసుకుందాం. చూసారు కదా గ్రేవీ. కొంచెము వాటర్ వేద్దామండి గిన్నెలోనే, మసాలా గిన్నెలో. మీరు చూసుకొని వేసుకోండి, మీకు ఎంత వాటర్ పడుతుందో మీకు తెలిసిపోతుంది కదండి కర్రీ వేసుకునేటప్పుడు. పులుపు అనేది, కారం అనేది అందరూ కొలతలు చేయలేరు కదండి. 100 గ్రాములు, 50 గ్రాములు, అర కేజీ, కేజీలో చెక్కల్ని ఏదన్నా మనం పిండి వంటలు చేసేటప్పుడు కానీ కర్రీ చేసేటప్పుడు కానీ మనం అందరికీ వాళ్ళకి అర్థం కాదు కదండి. అందుకే నేను మీకు అన్నీ కూడా మీకు డైరెక్ట్గా కప్పుల్లోని కొంచెము చిటికెడు 1 స్పూన్ అని చూపిస్తున్నానండి. కొంచెం మంది చాలా కన్ఫ్యూజ్ అవుతారు కదండి, ఇన్ని ఎట్టు వేసినారమ్మో మనకి కొలతలు రావని. అందుకనండి నేను డైరెక్ట్గానే చెప్పేస్తాను మీకు మనం ఎట్ట చేసుకునేది. చూడండి, గ్రేవీ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి.
నేను కొంచెం వాటర్ వేస్తాను, పులుసు కావాలి కదండి. మరి ఇది కొంచెం బెండకాయ కుక్ అయినాక మనము గుడ్లు చింతపండు పులుసు వేద్దామండి. ఇప్పుడే వేయకూడదు, కొంచెం మసాలా మగ్గాలి బాగా. నేనైతే 2 గ్లాసులు వాటర్ వేసినానండి. మీరు చూసుకొని వేసుకోండి, కారం కానీ ఉప్పు కానీ అన్నీ. ఇది ఉడికినాక మనం ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఎగ్స్ వేసేద్దాం. ఇది కొత్తిమీర కరివేపాకండి, ఇవి కూడా వేసేసుకుందాము. ఇవి మనం కుక్ అయ్యే వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ ఎగ్గు పులుపు చింతపండు పులుపు రసం వేసుకుందామండి. ఇది పక్కన ఎన్నే పెట్టినా నేను. మూత అయితే పెట్టేద్దాము. చూద్దాం రండి బెండకాయలు ఉడికినాయి లేదని. కుక్ అయిపోయినాయండి బెండకాయలు అయితే, చూసారు కదా, తొందరగా ఉడికిపోతాయండి బెండకాయలు. ఇంకా మనం ముందుగా పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, చింతపండు రసం అయితే వేసేసుకుందాము. లోపల ఏమి ఉంటాయి కదండి, పెంకులు లేకుండా నీట్గా అయితే వడకట్టి పెట్టుకోండి. ఇంకా లాస్ట్గా గుడ్లు అండి, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, గుడ్లు కూడా వేసేసుకుంటాము. చూడండి, కొంచెం హైలో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికితే బెండకాయ గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోతుందండి. మళ్ళీ మూత పెట్టేద్దాం మనము ఒక 2-3 నిమిషాలు. ఇది ఎక్కువ బాయిల్ అవసరం లేదండి, బెండకాయలు ఉడికిందంటే కొంచెము ఉడికితే సరిపోతుందండి చింతపండు పులుసు వేసినాక. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా మనం నచ్చిన బౌల్లోకి వచ్చి సర్వ్ చేసేసుకుంటాం రండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఫ్రెండ్స్, అయిపోయిందండి. ఫైనల్గా ఎగ్ బెండకాయ అండ్ కర్రీ రెడీ అండి. చూడండి పులుసు ఎంత బాగా వచ్చేసిందో కదా. చూడండి బెండకాయలు కూడా మనకి సూపర్గా మనము మునక్కాయలు కూర చేసుకున్నట్టుంది కదండి. చూడండి ఎంత టేస్టీ ఎమ్మి బెండకాయ గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా మనము బెండకాయ ఎగ్ పులుసు అయితే రెడీ చేసేసినాం కదా. ఇంకా రండి ఫైనల్గా మనము కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకుందాము. చూడండి కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మి బెండకాయ గుడ్డు కర్రీ అయితే రెడీ అండి. పులుసు అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి బాయ్ అండి.